చాలా ముఖ్యముగా మనం ఈరోజు ఒక విషయం తెలుసుకోబోతున్నాము. అన్నిటికన్నా ముందు మనకి ఏం కావాలి క్రిస్మస్కి అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న కథ చెప్తాను. మనకి క్రిస్మస్ అనగానే క్రిస్మస్ స్కిట్ జరుగుతూ ఉంటుంది కదండి. దేవుని యొక్క పుట్టుక గురించి మనం స్కిట్ చేస్తూ ఉంటాము, చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చిన్నపిల్లలందరూ కలిసి అంటే ఒక చర్చ్లో వాళ్ళు స్కిట్ గురించి ప్రిపేర్ చేస్తూ అందరూ ప్రిపేర్ అయ్యారు. తర్వాత జ్ఞానులు, దూతలు, ఎవరైతే క్యారెక్టర్స్ స్కిట్కి అయితే కావాలో వాళ్ళందరూ రెడీ అయిపోయారనమాట. అందులో ఒక క్యారెక్టర్, అందులో ఒక పాత్ర వహించేది ఎవరు అంటే సత్రం నడిపించే ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అనేది మన కథలో తెలుసుకుంటూ ఉంటాం. యోసేపు మరియా ఎప్పుడైతే ఆ సత్రం దగ్గరికి వెళ్ళి మాకు ఒక గది కావాలని అడిగినప్పుడు, లేదండి లోపల గదిలు ఏం ఖాళీగా లేవు అని చెప్పారు కదా, ఆ సత్రం యొక్క ఓనర్ అన్నమాట. సో అందరూ రెడీ అయిపోయారు, స్కిట్ అంతా రెడీ అయిపోయింది. అందరూ క్యారెక్టర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలందరూ దూతలు వేషాలు వేసుకొని, గొల్లెలు వేషాలు వేసుకొని, జ్ఞానులు వేషం వేసుకొని అందరూ రెడీగా ఉన్నారనమాట. అయితే స్కిట్ స్టార్ట్ అయింది. అందరూ స్క్రిప్ట్ పరంగా వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళ యొక్క డైలాగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే చెప్పారో అదే ఆ పిల్లలు కూడా చెప్తూ వెళ్ళారు. యోసేపు మరియా వచ్చారు, తలుపు తట్టారు. ఆ యొక్క సత్రం యొక్క తలుపు తట్టారు. లోపల స్థలం ఉందా అని అడిగారు. ఒక గది ఉందా అనగానే అక్కడ చిన్న కుర్రోడు ఏదైతే చెప్పాలో లోపల స్థలము లేదు అని ఒక మాట చెప్పాలన్నమాట. లోపల స్థలం లేదు అని తను చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే కానీ మీరు నా గది వాడుకోండి అని చెప్పాడంట. అందరూ అయ్యయ్యో ఏంటిది, మొత్తం స్టోరీ మొత్తం మార్చేశాడు ఈ అబ్బాయి, అదేంటి అలా చెప్పేశాడు అని ఆలోచించారంట. కొంతమంది ఆనందించారు, కొంతమంది బాధపడ్డారు. అయ్యయ్యో మొత్తం మార్చేశాడు ఈ అబ్బాయి అని అనుకున్నారు. లాస్ట్లో అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి దగ్గరికి ఆ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నడిపించారో ఆ వ్యక్తి వెళ్ళి అడిగాడంట, పాప నువ్వు ఎందుకు అలా చెప్పావు అని. ఆ అబ్బాయి చెప్పాడంట, నాకు యేసుప్రభుని పంపించేయాలనిపించలేదు అని అన్నాడంట. ఎలాగైనా యేసుప్రభు నా ఇంట్లో ఉండాలి, నా యొక్క స్థలంలో ఉండాలి అని నేను అనుకున్నాను అని అనిపించింది, అందుకనే నేను అది చెప్పేశాను అని అన్నాడంట. ఎంత చక్కని మాట కదా. మరి ఈరోజు మనము ఎంతమంది యేసుప్రభుని మన ఇంటిలోకి రావాలని ఆహ్వానిస్తున్నాము? లేదండి చాలా నిండుగా ఉంది, మా ఇంట్లో స్థలం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను మిమ్మల్ని చూసుకోలేను అని మనము దేవుణ్ణి పంపించేస్తున్నామా అని ఆలోచించాలి. డూ యూ హ్యావ్ రూమ్ ఇన్ యువర్ హౌస్, ఇన్ యువర్ హార్ట్ ఫర్ గాడ్? ఈ యొక్క క్రిస్మస్ సీజన్ అంతా కూడా అన్నీ లోపలికి తెచ్చుకుంటున్నాము. చెట్లు తెచ్చుకుంటున్నాం, క్రిస్మస్ ట్రీ తెచ్చుకుంటున్నాం, డెకరేషన్స్ తెచ్చుకుంటున్నాము, గెస్ట్ని ఆహ్వానిస్తున్నాము, కేక్స్, బిస్కెట్స్ అన్నీ తీసుకొచ్చుకుంటున్నాము. ముందుగా మనం చూసుకోవాల్సింది మన యొక్క స్థలంలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామా? దేవుడు మనతో ఉన్నారా? యేసు ప్రభువుని మనం మన జీవితంలో ఆహ్వానించుకుంటున్నామా లేదా అనేది అతి ప్రాముఖ్యమైనది. లేదు చాలా బిజీగా ఉన్నానండి, నాకు ఇన్ని పనులున్నాయి, నాకెక్కడ దేవుణ్ణి తలించుకోవడానికి కూడా సమయం లేదు, అంత పనుంది, ప్రమోషన్స్ గురించి పోరాడాలి, ఆఫీస్లో పాలిటిక్స్ నడుస్తున్నాయి, లేకపోతే ప్రమోషన్ కోసం నేను నడవాలి, చదువుకోవాలి, ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, చాలా పనులు ఉన్నాయండి అని మనము దాన్ని పక్కన వేసేస్తున్నామా అనేది ఆలోచించాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్ సీజన్ ఇస్ క్రైస్ట్. అది మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ తర్వాత దేవుడు ఉన్న తర్వాత వచ్చేస్తే మన సన్నిధిలోకి, మన ఇంట్లోకి దేవుడు ఉంటే ఆనందము, సంతోషము అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. మనం ఏమి కొనుక్కోపోయినా, షాపింగ్ చేసినా చేయకపోయినా కూడా మన ఇంట్లో ఆ సంతోషము నిరంతరముగా ఉండిపోతుంది. ఆమెన్. సో ఈరోజు మీరు ముందుగా ముందుగా ఆహ్వానించాల్సింది, దేవుడు మీ యొక్క తలుపు తట్టినప్పుడు ఏం చేయాలి? ముందుగా ఆయన్ని ఆహ్వానించాలి. సమయం లేదండి, స్థలం లేదండి అని తలుపు వేసి పంపించేయకండి. డోంట్ డూ దాట్. డోంట్ సెండ్ హిమ్ అవే. ఆ యొక్క చిన్న బాబు యొక్క మనసులో పంపించాలని లేదు, నాకు మరియమ్మని అలా పంపించేయాలని లేదు, యేసు ప్రభు ఉన్నారని తెలిసి నేను ఎలా పంపించేస్తాను, నాకు ఆయన నా ఇంట్లో ఉండాలి అని అనుకున్నాను అని చెప్పాడంట. మనం కూడా అలాగే ఆ చిన్న బాబు యొక్క హృదయం వలె మనం కూడా అలాంటి ఆలోచనతోనే దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఆమెన్. మన యొక్క సంతోషం మనం ఎక్కడ చూసుకుంటున్నాము? దేవునిలో చూసుకుంటున్నామా? మెటీరియలిస్టిక్ పొజెషన్స్లో చూసుకుంటున్నామా? మనం ఎటువంటి ఆశతో, ఎటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈ సీజన్ గడుపుతున్నాము?
మనం చర్చ్కి ఎందుకు వస్తున్నాము? దేవుని యొక్క సన్నిధి కోసమే వస్తున్నామా? లేదండి అటెండెన్స్ వేయాలి, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది, ఆదివారం రాకపోతే కొంచెం వెళ్ళకపోతే చర్చ్కి ఏదో జరిగిపోతుంది అన్న భయంతో వస్తున్నాను అని అనుకుంటున్నావా? లేదంటే నా హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలనుకుంటున్నాను, నా యొక్క ఫ్యామిలీకి నేను దేవుణ్ణి ఆహ్వానించాలనుకుంటున్నాను, నా యొక్క పనిచేసే స్థలంలోకి దేవుడిని ఆహ్వానించాలనుకుంటున్నాను అన్న ఒక మనస్తత్వంతో, అన్న ఒక ఆశతో, ఉద్దేశంతో మనం వస్తున్నామా అనేది ఆలోచించాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దిస్ సీజన్? మనం దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంచుకున్నామంటే క్రిస్మస్ డిసెంబర్కే కాదండి, సంవత్సరం అంతా ఉంటుంది, నిరంతరముగా ఉంటుంది. క్రిస్మస్ అనే పండుగ మనం జీవితాంతం సెలబ్రేట్ చేసుకోవచ్చు. When you miss Jesus, when you miss Christ, when you miss God during the entire year, only then you will feel very happy during December. మనం సంవత్సరం అంతా మర్చిపోయినందుకే డిసెంబర్ రాగానే ఒక కొత్త ఫీలింగ్తో ఉంటాము. దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు, ప్రతి క్షణము నాతోనే ఉన్నారు అన్నప్పుడు ఆ సంతోషము సంవత్సరం అంతా నడుస్తూనే ఉంటుంది. ఆమేన్. ఎంతమందికి సంవత్సరం అంతా నిరంతరం అంతా ఉండే సంతోషం కావాలనుకుంటున్నారు? అయితే దేవుణ్ణి మీ జీవితంలోకి, మీ ఇంట్లోకి, మీ యొక్క పనిచేసే స్థలాల్లోకి, మీ యొక్క కుటుంబంలోకి, మీ యొక్క హృదయంలోకి, మీ మనసులోకి మీరు ఈరోజు ఆహ్వానించాలి. దేవుడు ఈరోజు ఇక్కడ నుంచి మీ యొక్క తలుపులు తడుతున్నారు, మీ హృదయంలోకి రావాలనుకుంటున్నారు. తలుపులు వేసేస్తారా, లేదంటే తీసి ఆయన్ని ఆహ్వానించి ఎంతో ప్రేమగా ఆయనతో సమయం గడుపుతారా అనేది మీ చేతిలోనే ఉంది. చెప్పటం మా వంతు, చేయడం మీ వంతు. చెప్పడం మా వంతు, ఆహ్వానించడం మీ వంతు, దాన్ని ఫాలో చేయడం మీ వంతు. ఆమెన్, ఆమెన్. సో మొన్న కూడా మేము మాట్లాడిన విమెన్స్ మీట్లో కూడా అదే షేర్ చేసుకున్నాము. వేర్ ఆర్ యూ సీకింగ్? ఎక్కడ చూస్తున్నావు? ఎక్కడ మనం ఏది ఫాలో చేస్తున్నాము? మన జీవితంలో ఏది కావాలి? దేవునికి మనం ఏది ఇస్తున్నాము? ఈ యొక్క సీజన్లో మీరు దేవునికి ఇవ్వడం అనగానే వెంటనే డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. డబ్బు గురించి కాదండి నేను చెప్పేది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యువర్ టైం, యువర్ ప్రయారిటీ, యువర్ మైండ్, యువర్ హార్ట్, నీ హృదయము, నీ ప్రణాళికలు దేవుడికి ఇస్తున్నావా? నీ సమయము దేవుడికి ఇస్తున్నావా? దేవా నన్ను శుద్ధీకరించండి, ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో నన్ను శుద్ధీకరించండి, మీ సన్నిధి నేను ఇంకా గొప్పగా అనుభవించాలనుకుంటున్నానని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? లేదా క్రిస్మస్ సీజన్ అంతా నన్ను దీవించండి, నాకు ఆశీర్వదించండి, నాకు అది కావాలి, నాకు ఈ గిఫ్ట్ కావాలి అని ఆశపడుతున్నామా అనేది ఆలోచించాలి. తప్పులేదు, దేవుణ్ణే కదా మనం అడగాలి, దేవుడే కదా మనకిస్తారు, తప్పులేదు. కానీ ఆయన యొక్క సన్నిధిని కూడా అడగండి అని నేను ఈరోజు మీకు మనవి చేసుకుంటున్నాను. ఆయన యొక్క సన్నిధి మీ ఇళ్ళలోకి ఉండాలని అడగండి అని నేను ఆశపడుతున్నాను. నమ్మిన వారైతే మీరు కూడా ఆహ్వానించాలనుకుంటే కళ్ళు మూసుకుందాము, ప్రార్థిద్దాము, దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానిద్దాము. మహాపరిశుద్ధుర, కృపగల తండ్రి, దేవా నీ యొక్క సన్నిధి గురించి తండ్రి ఈరోజు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క సన్నిధి మా కుటుంబంలోకి తండ్రి, మా యొక్క జీవితాల్లోకి తండ్రి, మా హృదయంలోకి తండ్రి, మా మనసుల్లోకి తండ్రి దేవా మీరు రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. దేవా నిరంతరంగా ఉండే సంతోషం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క క్రిస్మస్ సీజన్ యొక్క ముఖ్య కారణము మీరని మేము తెలుసుకునేటట్టుగా తండ్రి దేవా మీరు మాతో మాట్లాడండి తండ్రి. దేవా మేము ఈ సంవత్సరం అంతా తండ్రి దేవా మీరు మమ్మల్ని కాపాడినందుకు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి దేవా, మీరు మాకు చేసిన ప్రతి ఒక్క కార్యము బట్టి దేవా ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా అలాగే ఈ యొక్క నెల కూడా తండ్రి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా తండ్రి ఇంకా లోతైన సంబంధము మీతో ఏర్పరచుకోవాలనుకుంటున్నాం తండ్రి. దేవా సమయం లేదని తండ్రి దేవా మిమ్మల్ని మేము పక్కన పెట్టకుండా తండ్రి దేవా మిమ్మల్నే ప్రాముఖ్యమైన సమయంతో తండ్రి దేవా పరిశుద్ధమైన మనసుతో తండ్రి మిమ్మల్ని ఆహ్వానించాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆశిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయంలో తండ్రి దేవా మీరు మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి, మమ్మల్ని తాకండి తండ్రి. దేవా మేము ఏదైతే తప్పులు చేసి ఉన్నామో తండ్రి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క బిడ్డని మాకు తండ్రి మీరు మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. దేవా మేము ఏదైతే కావాలో అనుకుంటున్నామో తండ్రి మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా మా జీవితాల్లో మా ఇళ్లలో సుఖము, సంతోషము, సమృద్ధిని తండ్రి మీరు ఎల్లప్పుడూ ఉంచుతున్నందుకు వందనాలు తండ్రి. Father, we thank you, Father, for everything, Father. తండ్రి ఈరోజు తండ్రి దేవా మా మనసు, మా హృదయం, మా ప్రణాళికలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవా మా యొక్క ప్రతి ఒక్క ఆలోచన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా హృదయ వేదన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా ఆశలు, ఆశయాలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి.
దేవా, ప్రతి ఒక్కటి తండ్రి మీ యొక్క చిత్త ప్రకారము జరగాలని మేము ఈరోజు ఆశిస్తున్నాం తండ్రి. డియర్ ఫాదర్, వీ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూర్ డూయింగ్ ఇన్ అవర్ లైవ్స్ ఓ ఫాదర్. వి థ్యాంక్ యూ ఫర్ ద హెల్త్ దట్ యువ్ గివెన్ అస్ ఓ ఫాదర్. తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్ తండ్రి, దాన్ని బట్టి వందనాలు తండ్రి. డియర్ ఫాదర్, వి థ్యాంక్ యూ ఓ ఫాదర్. వి గ్లోరిఫై యూ ఓ ఫాదర్. In Jesus' mighty name we ask and pray. Amen.